గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇది మన ప్రోగ్రామ్ పేరు మెలోడీస్ అండ్ మెమరీస్ కాబట్టి మీ పాటల్లోంచి కొన్ని మెమరీస్ డ్రా చేసే ప్రాసెస్ లో ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు? సాంగ్ ఫ్రమ్ గులాబీ. హ్యారీ పాటర్ మూవీ చూసారా మీరు? చూస్తే దాంట్లో ఏమో వాళ్ళు తీసుకెళ్ళి ఒకటి పడేస్తారు, దాంట్లో పీకుతూ ఉంటారు, ఒక మెమరీ అన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏంటంటే ఏం పీకాలి నేను బయటికి? ఆ పాట ప్లే చేయండి సార్. కీబోర్డ్ దీనిలో ఒకటి వేద్దాం, వేసి వాట్ డు యు వాంట్ అవుట్ ఆఫ్ ఇట్. ఈ వేళలో పాట తాలూకా ఏమన్నా జ్ఞాపకాలు అంటే ఆ టైంలో సునీత గారు పాడిన తర్వాత ఆవిడ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మాత్రమే ఉండేవారు. ఆ టైంలో మీరు ఆవిడ చేత పాడించడం, అఫ్ కోర్స్ మీరు 2-3 ఇంటర్వ్యూలో చెప్పారు. డబ్బింగ్ తర్వాత చేసింది అసలు మన పాట పాడినప్పటికీ తను ఏమి షీ వాజ్ నాట్ ఇంటూ సినిమా. షీ వాజ్ నాట్ ఇంటూ సినిమా అంటున్నారా? దట్ ఈస్ ద ఫస్ట్ ఎంట్రీ ఇంటూ ది వరల్డ్ ఆఫ్ సినిమా అండ్ ది వరల్డ్ ఆఫ్ మ్యూజిక్. అద్భుతం అసలు. అంటే అంతకు ముందు తను క్లాసికల్ మ్యూజిక్ వాట్ ఎవర్ ట్రైనింగ్ అండ్ ఆల్ దట్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా అదే ఫస్ట్ ఆవిడతోనే ట్రై చేశారా, లేకపోతే 2-3 చేత ఆల్రెడీ ట్రై చేసి పాడిచ్చి మీకు నచ్చక? అలా ఏం లేదు, వాయిస్ విన్నాక ఈ వాయిస్ తో ట్రై చేద్దాం. నేను ఫస్ట్ విన్న వెంటనే చెప్పాను ఈ వాయిస్ బెస్ట్, మోస్ట్ సూటబుల్, ఫస్ట్ విల్ ట్రై విత్ హర్, ఇట్ డజంట్ వర్క్అవుట్ విల్ ట్రై సమ్వన్ ఎల్స్. అయితే ఆ సాంగ్ ఈవెన్ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ కూడా పాడారు. అయితే సినిమాలో అది వాడలేదు, ఎందుకంటే అన్ని మేల్ సాంగ్స్ అయిపోతున్నాయని. అందుకనే ఈ సాంగ్ ఫీమేల్ ఉంటే బాగుంటుందని వంశీ అనుకోవడము. అప్పుడు ఈ వాయిస్ వినడము, వాయిస్ విని ఈ వాయిస్ బాగుంది, ప్లీజ్ కాల్ ద సింగర్ అంటే అప్పుడు అలా సునీత రావడం పాడడం జరిగింది. సరే, మా కోసం ఒకసారి ఆ పాటని రికలెక్ట్ చేసుకుందాం. ఈ వేళలో నీవు ఏం చేస్తూ అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను, నా గుండె ఏనాడు జారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది, దూరాన ఉంటూనే ఏం మాయ చేశావు, ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషం నేను, లా 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 లా. అద్భుతం సార్, అద్భుతం. అంతే. ఈ పాట గురించి ఇప్పటిదాకా మీరు ఎక్కడ చెప్పని, ఎవరితో షేర్ చేయనటువంటి ఒక మెమరీ మా కోసం చెప్పండి సార్. ఈ పాట గురించి దాదాపు అన్ని అడిగేసాను, అన్ని చెప్పేసాను నేను. అంటే స్పెసిఫిక్ గా ఈ పాట గురించి నేను ఒకటి అడగనా సార్? మీ మనసులో ఎవరుండి ఈ పాటను చేశారు? అయ్యో, అసలు అలాంటి ఎమోషన్స్ నాకు లేవు, సారీ. లేవు కదా, మీరు చెప్పారు కదా. సీరియస్ గా అంటే స్పెసిఫిక్ గా ఐ డోంట్ థింక్ ఆఫ్ ఎనీ పర్టికులర్ పర్సన్, బట్ ఐ థింక్ ఆఫ్ ఎ సిచ్యువేషన్ మేబీ. అంటే ఒక సిచ్యువేషన్ లో ఇలా ఒక ఫీలింగ్ అనేది, బికాజ్ ఈ లిరిక్ తో కాదు నేను ఈ ట్యూన్ చేసింది యాక్చువల్ గా. సో మై ఒరిజినల్ లిరిక్ వాజ్ సంథింగ్ ఎల్స్ లైక్ దిస్ పర్హాప్స్. సంపెంగలా నీవు విరిసావు నా కోసం, తుమ్మెదలా నేను వేచాను నీ కోసం. సో దిస్ బేసికలీ టాక్స్ అబౌట్ టైం అన్నమాట. అంటే ఒకళ్ళ కోసం ఆ వెయిట్ చేస్తున్న నిరీక్షణ అనే దాని మీద వచ్చిన ట్యూన్ అన్నమాట ఇది యాక్చువల్గా. సో దానికి సిరివెన్నెల గారు చక్కగా ఇలా వాడుక భాషలో ఈ వేళ నువ్వేం చేస్తున్నావు అని అలా రాయడం వల్ల దిస్ హాస్ బికమ్ ఎన్ ఎవర్ టైమ్, అదే ఎవర్ లాస్టింగ్ ఒక మెమొరబుల్ మ్యూజిక్ అండ్ మెమరీ. ఎగ్జాక్ట్లీ సార్. సో అయితే దీనికి రిలేటెడ్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా స్పెసిఫిక్ గా, మీరు ఇప్పటిదాకా చెప్పిన ప్లాట్ఫామ్స్ చెప్పిన విషయాలు కాకుండా? నథింగ్. యాక్చువల్ గా చాలా మంది ఈ పాటని మళ్ళీ మ్యూజిక్ వీడియోలు చేసుకున్నారు, కొంతమంది సింగర్స్ వాళ్ళు పాడారు, కొంతమంది రీల్స్ చేశారు. ఐ వెరీ హ్యాపీ దట్ యునో ఇన్ అ వే
డైరెక్ట్ గా చెప్పాల్సిన అవసరం లేకుండా ఒక పాట పంపిస్తే ఒకరికి మనం ఏమనుకుంటున్నాం అన్ని ఈ పాటలు కవర్ అయ్యాయి యాక్చువల్గా, అది ట్యూన్ ప్రకారంగాను సాహిత్యం ప్రకారంగాను. ఇట్ వాజ్ అ లవ్లీ కాంబినేషన్. బట్ ఎస్, వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు టెల్ టేకింగ్ దిస్ అకేషన్ ఈజ్, ఈ పాటల వల్ల ఐ మెట్ ఏ వండర్ఫుల్ సోల్, దట్ ఈస్ సీతారాం శాస్త్రి గారు. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారితో పనిచేసే అవకాశం, మొదటి సినిమాలోనే ఆయనతో పనిచేసే అవకాశము, తర్వాత ఒక్కొక్క పాటకి ఆయన ఒక్కొక్క పదం అలా కూర్చి నా ట్యూన్లకి దానికి ఒక షేప్ ఇచ్చారు. అంటే గుర్తుండిపోవడానికి ఒక షేప్ ఇచ్చి దానికి కాంట్రిబ్యూట్ చేసిన ఆయనకి వేరెవర్ హీ ఈస్ దట్, ఆయనకి ఐ ఆల్వేస్ రుణపడి ఉంటాను నేను ఫర్ యూనో, అంటే ఒక చక్కగా ఒక తీర్చిదిద్ది మన ట్యూన్ని దానికి అంత మంచి సాహిత్యం అందించారు ఆయన. సో ఈజ్ అ గ్రేట్ సోల్, గ్రేట్ మ్యాన్, నోబుల్ మ్యాన్. అండ్ ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ అండ్ ది అంటే అలాంటి వాళ్ళతో పనిచేసే అవకాశం, నేను ఆ 90s లో వచ్చా కాబట్టి నాకు అవకాశం కలిగిన దానికి ఆయన, అలాగే వేటూరు గారితో పనిచేశాను, డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారితోనూ, అలా సచ్ యూనో స్టాల్వర్డ్స్ ఆఫ్ మన తెలుగు సినిమా లిటరేచర్. అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే కేవలం పాటలు రాయడం కాదు, వాళ్ళు ఆ పాటల రూపంలో వాళ్ళు మనకి ఎంతో జ్ఞానాన్ని మనకి వాళ్ళు ఇచ్చారు. మనకి ఎంతో దే హ్యావ్ షేర్డ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ లైఫ్ అండ్ దేర్ లెర్నింగ్స్ అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ పెట్టారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ వర్క్డ్ విత్ సచ్ స్టాల్వర్ట్ యునో లిరిసిస్ట్స్, అండ్ yes, I'll be always grateful to all of them. Very happy for you also sir. Sir, ఆవిడ ఎలా ఉన్నారు? ఏమో చాలా మంది ఆవిడలు ఉన్నారు. నేను ముందే చెప్పా, కాంట్రవర్సీ ఏమైనా ఉంటుందా, అలాంటి క్వశ్చన్ ఏమైనా ఉంటాయంటే ఇప్పుడు సడన్ గా ఓపెన్ చేసావు సస్పెన్స్ థ్రిల్లర్. చూడండి సార్, నేను ఇప్పుడు క్వశ్చన్ అడిగిన తర్వాత మీరే మళ్ళీ విల్ టేక్ బ్యాక్ యువర్ క్వశ్చన్ అంటారు. ఆ కాంట్రవర్సీ అన్న పదం తీసేస్తారు. నేను మాట్లాడేది మాకు శశి ప్రీతం గారు ఎంత ఇష్టమో ప్రీతి గారు కూడా అంతే ఇష్టం. సో ఆవిడ గురించి మాట్లాడుతున్నాను, ప్రీతి గారి గురించి మాట్లాడుతున్నాను. ఓకే, సో యా, దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ థింగ్. ఏదైనా కూడా నువ్వు చేయలేవు అని ఎవరైనా అంటే నన్ను, మీకు నచ్చదు, అది ఎందుకు చేయలేను అని, దానికోసం ఐ స్ట్రగుల్ ఫర్ ఇట్ అనమాట. సో ఏదైనా సరే, ఎనీథింగ్, నేను యాక్చువల్గా అసలు కంపోజింగ్ లోకి ఎలా వచ్చాను అనేది, ఇది నేను అంతకుముందు మ్యూజిక్ లో ఉన్నాను, బట్ అసలు నా అంతటి నేను కంపోజింగ్ చేయడం కోసం నేను ఒకరోజు కూర్చుని ఒక పాట మా మదర్కి వినిపిస్తే కొంచెం ఏదో సెమీ క్లాసికల్ లాగా ఏదో చేశాను నేను. అదేనా ఐ థింక్ ఫస్ట్ ట్యూన్ సెకండ్ ట్యూన్ ఏదో, అది వినిపిస్తే నువ్వు ఇలాంటి పాటలు అవన్నీ ఇంకా అప్పుడు చేయొద్దు అన్నారు. ఈ పాట వినిపించక ముందు ఇంకేదో వినిపిస్తే ఇలా ట్రై చేయొద్దు అన్నారు. అది ఎప్పుడైతే ఆవిడ అన్నారో నాకు ఇట్స్ నెగటివ్ స్టిమ్యులేషన్ అనమాట. చేయలేను అన్నారు. ఎందుకన్నా నన్ను చేయలేను, అసలు సమస్య లేదు, ఇప్పుడు అదే చేసి చూపించారు, అదే చేయాలి. సో రాత్రి అంతా కూర్చుని రాత్రి 1 గంటకు 2గా నిద్ర లేపి తట్టి అర్జెంటుగా నువ్వు విను పాట, ఏమిట్రా ఇది అంటే నేను పాట కట్టాను. సో దట్ ఈస్ వేర్ ఇట్ యాక్చువల్లీ ట్రిగర్డ్ ది కంపోజింగ్ సైడ్ ఆఫ్ మీ. సో మా నాన్నగారు వాళ్ళ మ్యూజిక్, మా అమ్మగారు వాళ్ళ కంపోజింగ్. So that is how I used to always get. So ఈ పాట కూడా కొంచెం అలాంటిది అనమాట. సర్ మీరు మీమ్స్ అవి ఫాలో అవుతారా? కొంచెం ఎక్కువగా. ఈ మీమ్ విన్నారా? మస్తు షేడ్స్ ఉన్నాయి మీలో, విన్నారా సార్? తెలీదు, ఎవరు చెప్పారు, నేను చెప్పలేదు. నిజంగా చెప్తున్నాను సార్, మస్తు షేడ్స్ ఉన్నాయి సార్ మీలో. ఇది కూడా అలాగే జరిగాయి, ఇవన్నీ పాటలు పాడాలు ఇవన్నీ కూడా. సో యాక్చువల్ గా ఈవెన్ ఏ రోజైతే చూసాను నేను, మేబీ నేను నా వాయిస్ లో వచ్చేది కాదేమో అది పాట, బికాజ్ ఫస్ట్ నేను పాడాను కానీ ఇంకోళ్ళ చేత పాడిద్దాం అన్నారు. ఇంకెవాళ్ళు పాడితే బాగుండదేమో, ఇది నేను పాడితేనే బాగుంటుంది అన్నా నేను. అంటే నాలో ఉన్న సెల్ఫిష్నెస్ అనండి, లేకపోతే ఆ కంపోజర్ లో ఉన్న విజన్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో దట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ, దట్ వన్ సాంగ్. ఎందుకంటే నేను అసలు ఆ సినిమాకి, అంటే ఈ సినిమా ప్రపంచంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు చేసిన మొదటి కాంపోజిషన్ ఏ రోజైతే చూసాను నేను, ఆ తర్వాత 4 పాటలు చేశాను నేను గులాబీకి. సో దాని మీద నాకు ఎంత అసలు అది ఇట్స్ లైక్ మై ఫస్ట్ బేబీ, అది నాది కాదు అంటే ఎలా ఉంటుంది అది, అలా అనమాట. యాక్చువల్లీ సార్ ఇప్పుడు 2 పాటలు డిస్కస్ చేసాం కాబట్టి 1 by 1 వద్దాం. ఇందాక నేను ప్రీతి పాటతో స్టార్ట్ చేద్దాం, బికాజ్ అది స్టార్ట్ చేసాం కాబట్టి. అది పాడడం కొంచెం కష్టమే, ఎందుకంటే
కాదు సార్, శశి ప్రీతం గారికి ఎంత మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారు, ప్రీతి గారికి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసం మీరు ఆ పాట పాడాల్సిందమ్మా. తర్వాత ఈ సముద్రం సినిమాకి ఎప్పుడో ఒక ఆడియో కంపెనీ నుంచి సార్ కొంచెం మేము ఒకటి ఏదో ఐటమ్ నెంబర్, ఆ రోజు ఆల్బమ్స్ చేసేవారు, అంతకుముందు మాల్గడి సుబ్బా అవన్నీ. సో సడన్ గా ఈ కొత్త వాయిస్ వచ్చింది, అర్జెంట్ గా ఒక ఆల్బమ్ చేయాలని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి మాకు ప్రీతికి నంబర్ ఇవ్వండి అన్నారు. ఓరి దేవుడా, ఇప్పుడు ఈ ప్రీతికి నేను ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచి తీసుకురావాలి? అలా ఉండి నా పరిస్థితి అప్పుడు. ట్రై చేద్దాం ప్రీతి గారి వాయిస్ లో. అది చాలా కష్టం. నేను ఐ డోంట్ నో. ముత్తుల ముత్యామే వాడు, ముత్తుల రత్నమే వాడు, ముత్తుల చప్పుడు వింటే ముద్దొస్తుంటాడే. ఆ రోజు నేను ట్రాక్ పాడినప్పుడు ఇట్ వాజ్ డిఫరెంట్ స్కేల్ అండ్ ఆల్ దట్, సో ఇట్ వుడ్ హావ్ బీన్ డెఫినెట్లీ సౌండింగ్ మచ్ బెటర్ దెన్ వాట్ ఐ సాంగ్. అసలు ఆ పాట ఆ సినిమాలోనిది అని ఎవరు గుర్తుంచుకోవాలా, ఆ పాటలో రాశి గారు అంత అద్భుతంగా చేశారన్నది ఎవరు గుర్తుంచుకోవాలా, రవితేజ గారు కనపడలా, ఏంటి శశి ప్రీతం గారి వాయిస్ ఇది, ఆయన ఫీమేల్ వర్షన్ ట్రై చేశారా? అందరికీ ఇదే అస్టానిష్మెంట్ సార్. అసలు ఎవరికి తెలియదు కూడా తెలియదు, ఎందుకంటే మెయిన్ ఒకసారి ట్రాక్ నేను పాడాక తర్వాత ఇంకోటి చేత పాడించాము, అది ఎందుకు ఎవరికి నచ్చలేదు, నాకే నచ్చలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత చెప్పకుండా ఒక రోజు అది ప్రసాద్ ల్యాబ్ లో రికార్డ్ చేసి, నాకు ఇప్పటికీ గుర్తుంది, ఆయన దయచేసి అందరూ తలుపు లేసి బయటికి వెళ్ళండి, నేను ఒక ప్రయత్నం చేయాలని చెప్పి అప్పుడు మళ్ళీ ఫ్రెష్ గా పాడాను ఆ పాట. పాడి అప్పుడు మీలో నా టాలెంట్ మీరు అన్నట్టు ఆ సరస్వతి కటాక్షానికి కృపకి పాదాభివందనం సార్, పాదాభివందనం అంతే సార్. ఇందాక మీరు ఏ రోజైతే చూసాను నేను ఆ సాంగ్ గురించి ప్రస్తావించారు, దట్